అమ్మ నీ పేరేం పేరు? మినమ్మ, మినమ్మ. ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? నేను ఒక్కదాన్ని. పిల్లలు భర్త గట్ట లేరా? లేరు, అస్సలు పక్కలేదు, లేరు, ఎవరు లేరు. మీ భర్త ఏరి? లేడు, ఎప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నారో తెలియలేదా? తెలీదు. మరి మీరు ఎవరిని అడగలేదా? మీ బంధువులని అడిగినా బంధుమిత్రులు ఎవరు లేరు, ఉన్నా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇంకా అలా వదిలేసి ఇంకా అలాగే బతుకుతున్నాను. పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ వస్తుంది, 2000 వస్తుంది. అందులోనే ఎలాగో బాత్రూము అప్పు తీసుకొని కట్టించుకొని ఆ పెన్షన్లోనే కొన్ని అప్పు కడుతున్నా, కొన్ని ఏమో. ఏమైంది బాత్రూమ్కి? వరద వచ్చి కూలిపోయిందమ్మా, 1 నెల కూడా అవ్వలేదు. మరి ఎవరు సహాయం చేయలేదు, పట్టించుకోవట్లేదమ్మా, ఎవరు కూడా పట్టించుకోలే. అందరినీ చెప్పి మానేసాను. మీ బంధువులు గట్ట ఎవరన్నా వస్తూ ఉంటారా? ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, రావట్లేదు. వచ్చినా పట్టించుకోరు, వెళ్ళిపోతారు. మీరు ఒక్కలే ఉంటారు అయితే? నేను ఒక్కదానే ఉంటాను. ఆ పెన్షన్ డబ్బులతో అలా డబ్బులతో అలాగా బతుకుతున్నానమ్మా. ఎవరు లేరు, వెనక ముందు ఎవరు బంధుమిత్రులు అన్నదే ఎవరు లేరమ్మా. కాళ్ళు ఏంటమ్మా? కాళ్ళు పుడతానే ఏకలంగుతో పుట్టాను, నడుతానే పడిపోయాను. పడిపోయి కాలు ఇరిగిపోయింది. ఈ రోజులలో ఇరిగిపోయి చాలా బాధతో ఇప్పటికి కూడా మందుల ద్వారా అలాగా నడవగలదురా? జాయిగా నడవగలదు. నడవండి ఒకసారి. అమ్మా, నీ బాధలన్నీ చెప్పి వీడియో శ్రీదేవి మేడంకి పంపించావు కదా, నీకోసం రైస్ కిరాణా సరుకులు పంపించారమ్మా, డబ్బులు పంపించారు. తీసుకుంటారా? తీసుకుంటాను. చూడండి అమ్మా, ఇన్ని పంపించారు. రూపాయలు బట్టలు, సబ్బులు, ఒంటి సబ్బు, పేస్టు, చింతపండు అమ్మ. ఇది మీకు డబ్బులు కూడా ఇచ్చానమ్మా శ్రీదేవి మేడం, ఖర్చులకు అమ్మ. మీకు ఎంత చేసినందుకు సాయం అమ్మ, సాయం శ్రీదేవి మేడంతో మాట్లాడతారా? శ్రీదేవి మేడం, నేను అనాదినమ్మా, నాకు ఎవ్వరు సాయం చేయకపోయినా మీరు నాకు బియ్యము, కిరాణా సరుకులు అన్ని సాయం చేశారమ్మా. మీరు ఎక్కడున్నా చల్లగా దేవుడు చూడాలమ్మా మిమ్మల్ని.